హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? నా వీడియోలు చూస్తున్నారా? నా వీడియోలు కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా అండి? నేను ఇవాళ మంచి ఎగ్ ఆలు పులావ్ చూపిస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నాను నా వీడియో మొత్తం చూడండి. నా వీడియో చూసుకుంటే కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇదండి, నేను ఒక 1 కేజీ రైస్కి నేను చేస్తున్నాను. చాలా మంచి కుదిరిందండి. ఇదండి, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక 6 గుడ్లు బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుందాం మనం. దీంట్లోనే పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. దీంట్లో ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇదండి, కొద్దిగా పసుపు వేసినాను, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా గుడ్లు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది కరెక్ట్గా 1 కేజీ రైస్కి నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా హాఫ్ కేజీ ఆలు ఇట్లా పొడుగా కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. గుడ్లు ఫ్రై అయిపోయినా పక్క పెట్టేసుకున్నాను. ఆలుగడ్డలు కూడా ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎట్లయిందంటే రైస్ అండి, స్ట్రీట్ మన బయట నుంచి ఆర్డర్ చేసుకుంటే పులావ్ ఏ విధంగా టేస్ట్ ఉంటుందో ఆ విధంగా టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేయండి. ఓకేనండి? ఇదండి, ఆలు ఫ్రై అయిపోయినాయి, పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసేసుకుందాం. పట్టా, సాజీరా, ఇలాచీ, లవంగా, తోక మిరియాలు అన్నీ వేసేసుకున్నాను. ఇది గరం మసాలా మీకు తగినట్టు వేసుకోండి. గరం మసాలా ఇంకా కారం, మీకు ఉప్పు తగినంత వేసుకోండి. ఓకేనండి? ఏదండి, అన్నీ గరం మసాలా వేసేసుకున్నాక దీంట్లో మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఈ ఇంకా ఆలుగడ్డలు ఫ్రై చేసిన కదండి, అంతా ఇట్లా ఈ విధంగా అయిపోయింది. ఆయిల్ అంతా మంచి రిఫైన్డ్ ఆయిలే ఈ విధంగా అయిపోయింది చూడండి. అంతా బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేస్తే ఈ విధంగా అవుతుందండి. నేను నూనె ఒకటేసారి ఫుల్ పోసేసినందుకు ఈ విధంగా అయింది. కొద్దిగా ఆయిల్ వేయలేదు ఫస్టే. ఇదండి, ఉల్లిగడ్డలు ఫ్రై అవుతుంటే దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. దీంట్లో పెరుగు, ఉల్లిగడ్డ ఫ్రై కాగానే పెరుగు వేసేసుకుందామండి. పెరుగు వేసేసుకుంటే ఆ నురుగంతా వెళ్ళిపోతుంది. ఏం కాదండి, హై ఫ్లేమ్లోనే వేసి కలుపుకుంటే పెరుగు ఏమి ఇది కాదు, మంచిగా కలిసిపోతుంది ఉల్లిగడ్డలలా. చూసిర్రా? అట్లా పగిలిపోతుంది, అట్లా ఇది అవుతుందని ఏం లేదు అట్లా. ఇదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంట మాత్రం హైలోనే పెట్టుకోవాలండి. మరీ హై కాదు, మంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, మీకు ఎంత కావాలో కారం, కొద్దిగా ఉప్పు, మీకు ఎంత తింటారో ఉప్పు తగినంత వేసుకోండి. కారం కూడా తగినంత వేసుకోండి అండి. ఇవి వేసేసుకొని కలిపేసుకుందాము. చాలా మంచిగా ఉందండి. టేస్ట్ మాత్రం సూపర్ అయిందండి. టేస్ట్ మాత్రం రైస్ మాత్రము. ఇదండి, ఈ విధంగా దగ్గరికి అయినాక దీంట్లో టమాటాలు ఒక 4 టమాటాలు మంచిగా పేస్ట్ చేసుకొని వేసేసుకుందాం. దీంట్లో ఒక విధమైన పుల్లగా మంచిగా కారము, పులుపు, ఆ టేస్ట్ మంచి డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి రైస్కి. దీంట్లో నేను చికెన్ మసాలా వేసినానండి ఒక ప్యాకెట్. ఇది 5 రూపీస్కి ఏమో దొరుకుతుందండి చికెన్ మసాలా. అదొక చికెన్ మసాలా. ఇంకా షెజ్వాన్ చట్నీ ఒక టీ స్పూన్ అంతా షెజ్వాన్ చట్నీ వేసినాను. దీంతో మంచి టేస్ట్ చేంజ్ అయిందండి షెజ్వాన్ చట్నీ తోటి. ఇంకోటి ఇదండి, కస్తూరి మేతి కొద్దిగా అంత వేసినాను, ఒక టేబుల్ స్పూన్ అంతా కస్తూరి మేతి వేసినాను. ఇది మంచిగా ఫ్రై కావాలండి. మంచిగా ఆయిల్ మంచి ఇట్లా ఫ్రై అయిపోయినాక ఆయిల్ పైన కొద్దిగా వస్తుంది కదండి, ఆ విధంగా ఫ్రై కావాలి. చూసిరండి, మసాలా అంతా ఫ్రై అయిపోయింది. మంచిగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఎసరు పోసేసుకుందాం. ఇప్పుడు 1 కేజీ రైస్కి నేను క్వాంటిటీ నాకు నీళ్ళు ఎన్ని కావాలో అన్ని పోసుకున్నాను. మీ బియ్యం తగ్గట్టు ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగా వేసుకోండి నీళ్ళు. కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం నిమ్మకాయ వేసుకోవాలండి దీంట్లో. ఈ నీళ్ళలోనే నిమ్మకాయ, నేను సగం నిమ్మకాయ రసం వేసినాను.
ఎందుకంటే నిమ్మకాయ ఎసర్లు వేస్తే ఏమైందంటే బియ్యం అంటుకోవండి, పొల్లు పొల్లు అయితే మంచిగా అవుతుంది, అన్నం మెత్తగా కాదు, బాగుంటుంది. ఇదండి ఎంత మంచిగా మసులుతుందో చూసిరా, బాగా మసలాలండి. మంచిగా మసిలినాక దీంట్లో మనం రైస్ వేసేసుకుందాం. రైస్ వేసుకొని చూసిరా, రైస్ వేసేసుకున్న ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే, ఉప్పు తక్కువ ఉంటే వేసేసుకోండి. కారం అయితే నాకు సరిపోయిందండి, ఉప్పు కూడా సరిపోయింది, అన్నీ ఈక్వల్గా వేసినాను. కారం మా ఇంట్లో ఎంత తింటారో అంత వేసినాను, మీకు ఏ విధంగా కావాలో అంత వేసుకోండి. ఇట్లా దగ్గరికి అయినాక అప్పుడు గుడ్లు ఇంకా ఆలుగడ్డ కొత్తిమీర వేసి పైన పెట్టేసి దమ్కి ఇచ్చాలండి. ఒక 10 మినిట్స్ దమ్ముకు పెట్టేస్తే రైస్ రెడీ అయిపోతుందండి. చూసిరండి 10 మినిట్స్లో అయిపోయిందండి. దమ్ముకు 10 మినిట్స్ పెట్టినాను. ఇదంతా మొత్తం కానికే నాకు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయిందండి. మంచిగా అన్నం కానికే 40 మినిట్స్లో అయిపోయింది. చాలా టేస్టీగా అయిందండి. మనకి బయట ఏ విధంగా దొరుకుతుందో ఆ టేస్ట్ వచ్చిందండి. రైస్ది మాత్రం చాలా నచ్చిండ్రు అందరూ. అందరూ ఎంజాయ్ మంచిగా చేశారు మా ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి, ఏ విధంగా ఉందో నాకు కామెంట్స్ కూడా పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఇంకా మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? మీరందరు ఇట్లా నా వీడియో చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా థ్యాంక్ యూ.